లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను, వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాను. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. అదే ఈ ప్రభుత్వంలో ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇంకొక పక్క దేవాలయాలన్నీ అపవిత్రం చేశారు. ఏకంగా తిరుమల లడ్డునే కల్తీ చేశారు. నెయ్యి కల్తీ, నెయ్యి కొనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడు ఉంటే, మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి,
మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటివి చేస్తే అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా? తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఆనాటి నాయకుడు జనార్దన్ రెడ్డి గారు అందరం కలిసి చేశాం, కాపాడుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే, అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి. నేను ఈరోజు పెట్టాను, తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని. ఎంత పెద్దయినా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. అందుకే ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గుట్టుపల్లి రైతులు
ఇప్పుడే వెళుతున్నా. ఆ రోజు మొత్తం 215 సర్వేలో 2669 ఎకరాలు పట్టా సర్వీస్ ఇనాం భూముల్ని 22A కింద పెట్టారు. నా దగ్గరకు వచ్చి చెప్తే ఇమ్మీడియట్గా చేస్తాను హామీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళందరికీ 2074 ఎకరాలు ఏదైతే ఉందో 22A కింద తీసేసి 897 మందికి పట్టాలు అందజేసి శాశ్వతంగా విముక్తి చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి 1-2 సమస్యలు కాదు, అనేక వందల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవి చేయడమే కాదు, నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాల కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్ టీం ఇక్కడే ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. నా ఆలోచన ఒకటి, 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దీనికి కావాల్సింది సహజ వనరులు ఉపయోగించుకుంటాం, నాలెడ్జ్ని పెంచుతాం, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. మా యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి మీకు అందుబాటులో చేసే బాధ్యత నాది. ఈరోజు ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అందరూ మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏఐ వచ్చింది, విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం కూడా మీకు ఇచ్చిన సేవలు ఇందులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ఇస్తున్నాం, ఆన్లైన్లో డీబీటీ ఇస్తున్నాం. రెండోది మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు మాత్రం ఇంటింటికి వచ్చి ఇస్తున్నాం. వాళ్ళు బ్యాంకులో తీసుకోలేరనే ఉద్దేశంతో కొన్ని కైండ్ ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాపులో ఇస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. ఇలాంటి కైండ్ ఇస్తున్నాం. ఇంకో పక్క సేవలు అందిస్తున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, అడంగులు కానీ ఇలాంటి చాలా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల సేవలు, అక్కడ పరిశుభ్రత కూడా చేస్తున్నాం. ఈ విధంగా 56 క్యాంపెయిన్ల మీద నెలవారీగా నేను సమాచారం తెప్పిస్తున్నా. ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇక్కడ మాకుండే అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడున్నా ప్రజలు చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా. బాగా లేకపోతే నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి, నేను మీకు అండగా ఉంటా. మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే